ఏమైంది నీకు? పిచ్చా? ఇలా చెయ్యొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అది అడగడానికి నువ్వెవరు? నేను ఎవరా? ఏంటి మొత్తులో అంతా మర్చిపోయావా? చెప్పవే, ఏంటి మాట్లాడు. సారీ వే, ఇవాళ మా నాన్నగారి చనిపోయిన రోజు. నాన్నే తలుచుకొని కొంచెం ఎమోషనల్ అయిపోయాను. ఇవాళ అమ్మ ఫోన్ చేసింది. డాడీని గుర్తు చేసుకొని చాలా బాధపడింది. ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ అని తెలియగానే మా నాన్న కొనిచ్చిన గిఫ్ట్. ఈ కెమెరా నా దగ్గర ఉన్నప్పుడు మా నాన్నే నా తోడు ఉన్నట్టు ఫీల్. ఐ నో ఇది నువ్వు నాకు ఎన్నోసార్లు చెప్పావు. సరే వదిలే. దీనివల్ల నీ లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు. ఒక్కసారి బాగా ఆలోచించు. నా కోసమైనా ఇక మీదట తాగనని ప్రామిస్ చేయి ప్లీజ్. నా వుడ్ బి లైన్లో ఉన్నాడు, నేను మాట్లాడుస్తాను. హలో, ఎక్కడున్నారు? స్విట్జర్లాండా? ఓకే, భోంచేసావా? టైంకి తినమని చెప్పాను కదా. నేను చేసే మంచి పని టైంకి తినటం హ్యాపీగా ఉంటాం. ఏంటి హనీమూన్ స్విస్లోనా? ఇప్పుడే డిసైడ్ చేయటం స్టార్ట్ చేశారా? ఐ లవ్ యూ సో మచ్. నెల రోజుల తర్వాత దేవి ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత తను హాస్టల్కొచ్చింది. క్లారా, 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 ఏంటి ఇదంట? ఎప్పటి నుంచి నీకు ఈ చెడ్డ అలవాట్లు? నువ్వు నాకు బుద్ధి చెప్పు, ఇప్పుడు నువ్వే స్టార్ట్ చేసావా? నువ్వు వదిలేశావు, నేను ప్రారంభించాను. దీనంతటికీ కారణం నువ్వే. నేనా? ఎస్, నేను కాలుస్తున్నది సిగరెట్ని కాదు, కరిగిపోయినా నా మనసుని. నువ్వు లేకుండా ఈ 2 రోజులు ఎంత తప్పించిపోయానో తెలుసా? రాత్రంతా నిద్రపోకుండా పడిన బాధ అవేవి నీకు తెలియవు. నేను నిన్నెంత మిస్ చేస్తున్నానో నాకే తెలుసు. నువ్వేమంటున్నావే? దేవి, 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 రియలీ ఐ నీడ్ యూ దేవి. నేను నీ మీద పెట్టుకున్న ప్రేమ అర్థం చేసుకోకుండా నన్ను వదిలేసి వాడిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటావా? క్లారా, వాట్ యు మీన్? ఎస్, ఐ మీన్ వాట్ ఐ సే. నువ్వు నాకు కావాలి. నువ్వు లేకుండా ఈ ప్రపంచంలో నేను బ్రతకలేను. నీతో గడిపే ఒక్కొక్క క్షణం నేను ఎంత సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నానో తెలుసా? నీ నవ్వు, నీ చూపులో ఉన్న సౌమ్యత, నా మీద పడే నీ శ్వాసలో ఉన్న నా ప్రాణం, ఇవన్నీ నన్ను చంపకుండా చంపేస్తుంది దేవి. లుక్ క్లారా, మనిద్దరం అమ్మాయిలే, అది నువ్వు మర్చిపోవద్దు. ఓహో, స్నేహంలో ఆడ మగ తేడా ఉందా? అయితే ఉండాలి కదా. మనం అందరిలా కాకుండా కలిసి ఉండొచ్చుగా. ఫ్రాన్స్, స్పెయిన్, స్వీడన్ అని, ఇంగ్లాండ్, కెనడా, బెల్జియం అని ఇలా ప్రపంచమంతా కలిసి ఉంటున్నా. స్టాప్ ఇట్ క్లారా, ఇదంతా మన కల్చర్ కి సరిపడదు. పెళ్లి, కుటుంబం, పిల్లలని ఇవన్నీ ఒక అమ్మాయి లైఫ్ కి అవసరం క్లారా. అది మాత్రం కాదు, ఈ తెలుగు సాంప్రదాయం, ఈ దేవుడు మనకిచ్చిన గొప్ప గిఫ్ట్. అది మీరేం బ్రతకటంలో ఏ అర్థం లేదు. కొంచెం ఆలోచించి చూడు, నీ ఈ యాటిట్యూడ్ మొత్తం చేంజ్ అవుతుంది. నీ పొసెసివ్నెస్ అన్నిటికీ కారణం క్లారా. yes, I am possessive. నేను నీ మీద పెట్టుకున్నది మూర్ఖమైన ఆశ మాత్రమే కాదు, అన్క్యూరబుల్ పిచ్చి. ఇలా చూడు,
మార్చుకో, నిన్ను నువ్వు మార్చుకో. దేవి, I love you. సారీ క్లారా, నువ్వు ఎప్పటికీ మారవు. ఇక మీట మన ఇద్దరం ఈ రూమ్ లో ఉండటం అర్థం లేదు. నేను వెళ్తున్నా. గుడ్ బై. దేవి, దేవి, నన్ను వదిలేసి వెళ్ళకు దేవి. దేవి, దేవి! అయ్యో! క్లారా, క్లారా, ప్లీజ్ ఎవరన్నా రండి. ప్లీజ్ క్లారా. సారీ క్లారా, నువ్వు మారలేవు. అది నాకు బాగా తెలుసు. ఇంకా జన్మలో నేను మీట్ అవ్వను. ఇది బాగా ఆలోచించి నేను తీసుకున్న నిర్ణయం. ప్లీజ్, జీవితం ఒక హానరబుల్ మూమెంట్. అది అర్థం చేసుకుంటే ఎవరికి ఈ ప్రాబ్లం రాదు. గుడ్ బై. ఆ రోజు క్లారాని హాస్పిటల్ చేర్పించి వెళ్లిన దేవి క్లారా నుండి దూరం అవటం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఇదే జరిగిన నిజం.